హాయ్ అండి, అందరు బాగున్నారా? ఆలస్యమైన అందుబాటులో ఉంటాం కూల్గా కుకింగ్ చేసుకోవడానికి. పక్కా పల్లెటూరు స్టైల్లో తెల్ల అలసందలతోటి గారెలు చేసుకున్నాము. ఇప్పుడు తెల్ల అలసందలు ఏంటంటే ఇలాగా కొంచెం మొలకలు వచ్చేలాగా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి ఇలా చేస్తున్నాను. మన ఛానల్ చూసిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలనే చూద్దాము. తెల్ల అలసందలు తీసుకున్నాను, శుభ్రంగా కడిగేసాను. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత గార్లిక్. ఇది ఏంటంటే పచ్చిమిర్చి కానీ గార్లిక్ కానీ కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొద్దిగా అల్లము, కొత్తిమీర, జీలకర్ర, తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు. తర్వాత ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి తెల్ల అలసందలను వచ్చేసి కోర్స్ లాగా గ్రైండ్ చేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర కట్ చేసుకొని వచ్చేద్దాం. ఇంకోటి ఏంటంటే నార్మల్గా అలసందలు తీసుకున్నప్పుడు ఇలాగా మొలకలు వచ్చినప్పుడు తీసుకున్న వడలు కానీ నార్మల్గా కానీ దానికంటే ఇది టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఏంటంటే ఈ మొలక వచ్చాయనుకోండి హెల్త్కి చాలా మంచిది, బలం కూడా అనమాట. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, బలానికి బలం ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట. చూసారా, పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకున్నాను. ఏంటంటే కొంచెం స్పైసీగా ఉండాలి అన్నట్టు వేసాను అనమాట. కొంచెం తక్కువ వేసామంటే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే తెల్ల బొబ్బర్లు ఉన్నాయి కదా, అంటే అలసందలు, ఇవి గ్రైండ్ చేసుకుందాం కోర్స్ లాగా. ఇప్పుడు గార్లిక్ కూడా వేసేద్దాం ఇందులో. కాకపోతే ఏంటంటే నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ప్లస్ పొట్టుతోటి వేస్తున్నాను అనమాట. కోర్స్ లాగా గ్రైండ్ చేసుకున్నాం. చూసారా, ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము ఇవన్నీ వేసేద్దాం. ఇది ఒకసారి గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాం ఒక రౌండ్. చూసారా, ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ వేసాం కదా. ఇప్పుడు ఏంటంటే జీలకర్ర, ఉప్పు, పసుపు వేసేద్దాం. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఉప్పు కూడా ఏంటంటే టేస్ట్కి తగినంత అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, ఎక్కువ ఉన్న టేస్ట్ రాదు. ఇంకోటి ఏంటంటే ఈ జీలకర్రలో కొంచెం అక్కడక్కడ ఆవాలు కూడా మిక్స్ అయినాయి అన్నమాట, మళ్ళీ వేరేగా అనుకోకండి. చూసారా, వడకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు వడ చేయడం అనేది మనకి ఏంటంటే మన ఫేవర్ అనమాట. మనకి పలసగా కావాలంటే పలసగా, లావుగా కావాలంటే లావుగా. కొంతమంది ఏంటంటే పలసగా ఇష్టపడతారు, కొంతమంది ఏంటంటే ఫ్లఫీగా ఉండాలని ఇష్టపడతారు అనమాట. అందుకని మన చాయిస్ అది. ఏంటంటే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేద్దాం. చూసారు, ఆయిల్ వేడెక్కింది. మా సిస్టర్ నాకు హెల్ప్ చేస్తుంది అనమాట, వడ చేస్తుంది. మా సిస్టర్ వడలు చాలా బాగా చేస్తుంది అనమాట.
చూసారా వడ అంతా రెడీ అయిపోయిందనమాట. ఫైనల్ ఇది చూసారా అయిపోయింది ఫైనల్ వడ కూడా. స్టవ్ ఆపేసుకుందాం. చూసారా తెల్ల మొలక అలసందల గారెలు రెడీ అయిపోయినాయి అనమాట. క్రిస్పీగా ఎమ్మీగా టేస్టీగా ఇలాగా చేసి పెట్టేసేయండి. ఇలా చేసి పెట్టి తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి. నమస్తే అండి. ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంటే చాలా వరకు తెలుసు, కాకపోతే ఇది నా స్టైల్లో చేస్తాను అన్నదన్నమాట చూపిస్తున్నాను. ఎంతో ఆరోగ్యమైనది, బలానికి బలమైనది, టేస్టీగా ఎమ్మీగా మొలక తెల్ల అలసందల గారెలు రెడీ అనమాట. ఇలా చేసుకొని తినేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది. కాకపోతే మెయిన్ మనకి క్వాంటిటీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎంత తెల్ల మొలక అలసందలు తీసుకుంటున్నామో దానికి పచ్చిమిర్చి ఎంత అనేది క్వాంటిటీ మెయిన్ గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి చేసేసుకోండి.